కాసేపట్లో ఏపీ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానంద్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ వెబ్సైట్లో 10th ఫలితాలు రిలీజ్ చేస్తారని పేర్కొన్నారు. మొత్తం 6 లక్షలకు పైగా మంది విద్యార్థులు పరీక్ష రాశారు. కాసేపట్లో ఏపీ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానంద్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ వెబ్సైట్లో 10th ఫలితాలు రిలీజ్ చేస్తారని తెలిపారు. మొత్తం 6 లక్షలకు పైగా విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా రాశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ హరీష్. ఆశా, ఈ రోజు 10th ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ ని ఈ రోజు విడుదల చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా ఈ పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేసేటువంటి ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయి మూల్యాంకనానికి సంబంధించినటువంటి ఇప్పటికే రిజల్ట్స్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 10th రాసినటువంటి దాదాపు 6 లక్షల పైచిలకు మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తమే చూసుకుంటే కనుక గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది కూడా ఫలితాలు మెరుగ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత ఏడాది వచ్చినటువంటి రిజల్ట్స్ ని ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎక్కువ మంది ఎక్కువ పాస్ పర్సంటేజ్ ఎక్కువగా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. పాఠశాల విద్యాశాఖలో తీసుకొచ్చినటువంటి మార్పులు సమూలమైనటువంటి మార్పులకు సంబంధించి అదేవిధంగా ఫ్యాకల్టీలకు సంబంధించి శిక్షణకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, మరోవైపు ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించినటువంటి తీసుకుంటున్నటువంటి చర్యలు నేపథ్యంలో ప్రస్తుతం 10th విద్యార్థులకు సంబంధించినటువంటి ఫలితాల మీద కొంతవరకు ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లోనే ఫలితాలు ఆన్లైన్ ద్వారా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.